ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గరి మనిషి కావాల్సిన వ్యక్తులే ఇప్పుడు చంద్రబాబును సెట్ చేసేందుకు వాళ్ళ ప్రయత్నాలు కూడా ప్రారంభించారని చెప్పొచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు అవుతున్న ఈ తరుణంలో మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్లకు మాత్రం చంద్రబాబు ఈ రాజకీయం చేస్తున్నారేంటి అనే అభిప్రాయం మాత్రం ఈ పాటికే టీడీపీని మోస్తున్న మీడియాకు, టీడీపీని అనుబంధ సంస్థలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి రాజకీయం 40 ఏళ్ల రాజకీయ చరిత్రను చెప్పుకుంటుంటారు సాధారణంగా. కానీ ఈసారి 2024 మాత్రం పూర్తిగా భిన్నంగా నిర్ణయాలు ఉండడం, ఊహించని విచిత్రాలు జరగడంతో ఇక్కడ అంత టర్న్ అయితే మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ మోస్తున్న మీడియాలలో ఆంధ్రజ్యోతి మీడియాకు సంబంధించిన ఏబిఎన్ ఆర్కే గారు ఓ కథనంని ఈరోజు తన ఫ్రంట్ పేపర్లోనే వేయడం చాలా సంచలనంగా మారింది. మారకపోతే ముప్పే బాబు అంటూ ఆయన హెడ్డింగ్ పెట్టడం జరిగింది మొదటి పేజీలో. మారకపోతే ముప్పే అంటున్నాడు అంటే ఎందుకు, ఏం మారాలి, దేంట్లో మారాలి ఇది చెప్పలేదు ఆయన. కానీ మారకపోతే ముప్పే అంటూ కథనాన్ని అల్లారు. ప్రజలకు రైతు భరోసా మాట ఇచ్చి యూటర్న్ తీసుకున్నందుకు మారాలా? వాలంటీర్ వ్యవస్థకు పూర్తిగా 5,000 ఏం సరిపోతాయి, 10,000 జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకు పూర్తిగా పక్కన పెట్టేశారు కదా. మరి అలా పక్కన పెట్టేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేదా? తల్లికి వందనంతో చాలా పాపులారిటీ గెయిన్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుకు అడుగులు వేసిన మీరు తల్లికి వందనం ఇప్పుడు ఇస్తానంటున్నారు, మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. కానీ దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెన్స్ లేకపోవడం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఇలా చాలా వరకు క్వశ్చన్ మార్కులతో నడుస్తున్న ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మారకపోతే ముప్పే అంటూ ఏబిఎన్ ఆర్కే గారు హెచ్చరిక మొట్టమొదటిసారిగా జారీ చేసేశారనిపిస్తుంది. అభివృద్ధి ఎజెండాను జపిస్తున్న చంద్రబాబు రాజకీయ ఎజెండాను మళ్లీ పక్కన పడేశారట. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ రెడ్డిని కట్టడి చేసే విషయమై శక్తియుక్తులు అన్నిటినీ ఉపయోగించుకోవాల్సిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో కాలం వెలగక్కేస్తున్నారు. 6 నెలలు గడిచిన రాజకీయ ప్రత్యర్థిపై కేసులకు అతిగతి కనబడడం లేదు. ఇది మారకపోతే ముప్పే అంటున్నారు కదా. మరి మారకపోతే ముప్పే అంటే మారకుండా ఏం చేయాలి అంటే ఇక్కడ ఆర్కే గారు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని లోపటేయండి. 6 నెలలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థిపై కేసులు లేవు, అతి లేదు, గతి లేదు. మీ రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా మీరు బిజీ అయిపోతే ఎలా అంటూనే కొన్ని ప్రశ్నలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇది మీరు కావాలనుకున్నా కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేపర్లో కూడా మీరు చూడవచ్చు. జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించినంత వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీసాలో బంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుందట. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం కావడంతో పాటు జనసేన బీజేపీ కూడా చేతులు కలపడంతో చంద్రబాబు మాత్రమే కాదు రాష్ట్రం కూడా గండం నుంచి బయటపడింది. ఇప్పుడు 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన పార్టీ వర్గాలనే కాదు రాష్ట్ర హితపు కోరే వారిని కూడా కలవరపెడుతుంది. ఇక్కడ మీకు కలవరపడడం కాదు, ముందుగా భయం మీకు స్టార్ట్ అయింది. కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ పొద్దు మనం బాగానే ఉన్నాం, కానీ రేపటి సంగతి ఏంటి అనే భయం ఇప్పుడు సొంత తెలుగుదేశం పార్టీని మోస్తున్న ఒక అతిపెద్ద మీడియా సంస్థకి రావడం విచిత్రంగా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పులు ఎంత కాదనుకున్న మనస్సాక్షికి తెలుసు కాబట్టి మొదటే సరిదిద్దుకోండి, జగన్ను లోపటేయండి, లేదంటే జగన్ను పూర్తిగా రాజకీయంగా దూరంగా చేయండి, లేకపోతే మీ పని ఫినిష్ చేస్తాడు జగన్, మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాడు అన్న నమ్మకం ఏబిఎన్ ఆర్కే గారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది ఈ వ్యాఖ్యల్లో ఆయన రాసిన మొదటి పేజీలో. ఇక రెండోది ఏందయ్యా అంటే చంద్రబాబు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నప్పటికీ 2029 నాటికి ఆయన ఎన్ని పదుల వయసుకు, అంటే 80 పదుల వయసుకు వచ్చేస్తారు, 80 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేస్తారు. అంటే ఈ లోపుగానే చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా నారా లోకేష్లో ఉందని అటు ప్రజలతో పాటు ఇటు శ్రేణుల్లో కూడా నమ్మకం కలిగించాలి అంటూ రెండో క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేశారు. ఎన్నికలు జరిగి 7 నెలలైనా తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోదీ 3వ గెలుపొందారు, అధికారంలోకి రాగలిగారు. జగన్ రెడ్డి కేసులలో కదలికలు మాత్రం ఉండటం లేదు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడైనా కేంద్రంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇది రెండో క్వశ్చన్. అంటే చంద్రబాబు గారు మీరు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా వయసు పైబడుతుంది కాబట్టి రాజకీయం ఇబ్బందే, కాబట్టి నారా లోకేష్లో సత్తా ఉందని నిరూపించే సమయం దగ్గరలోకి తీసుకురండి, నారా లోకేష్ను సిద్ధం చేయండి ఇటు ప్రజలకు పార్టీని గ్రౌండ్ లెవెల్లో అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేశారు. ఇక
నెలలు గడుస్తున్నాయి తప్ప జగన్ కేసుల్లో అతిగతి లేదు, జగన్ ఇబ్బంది పెడతలేరు, జగన్ దొరకబడతలేరు అన్న బాధ ఆర్కే గారిలో విపరీతంగా కనపడుతుండడం విశేషం. ఇక కడప జిల్లాలో విమానాశ్రయానికి సంబంధించిన పనులను తమకే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండతో ఎయిర్పోర్ట్ మేనేజర్ను కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి, ఇలాంటి పనులు చేయడానికి అయితే ప్రభుత్వం మారడం ఎందుకు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేయడం జరిగింది. అంటే ఇలా బెదిరించి భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ అడుగులు వేస్తున్నారంటే ఈ భయపడే కార్యక్రమాలు చేసే దానికోసమా ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది మీకు? కాదు కదా, అలాంటి చర్యలు చేయకూడదు కదా, అలాంటివి చేస్తే మాత్రం ఇబ్బందే అనేది క్లియర్గా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ భవితవ్యం గురించి బాగా ఆలోచించే వ్యక్తిలో కొత్త పలుకులు అనే ఒక కథనంతో వచ్చిన వ్యక్తి ఆర్కే గారు. కొత్త పలుకుల్లో ఈ పలికేందయ్యా అంటే చంద్రబాబు గారి నీడల్లో అన్నీ జరగాలి, అటు మోదీ ఉన్నారు మీ చేతిలో, కానీ జగన్ అరాచకాలు మర్చిపోతే ఎలా, జగన్ను ఇబ్బంది పెట్టండి, జగన్ను జైలుకు పంపండి, జగన్ను ఏదైనా చేయండి, కానీ 2029 వచ్చేసరికి మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందే, లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటూ ఒక హెచ్చరిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాకి సంబంధించిన అతిపెద్ద మనిషే ఈ రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్ళ అధినేతకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ పుంజుకుంటాడు అన్న నమ్మకం ఇతనిలో ఉంది అనేది ఈ వ్యాఖ్యల్లో కనబడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ జగన్ లెగుస్తే మాత్రం ఎవరికి వినే పరిస్థితి ఉండదు. అందరూ కూడా ఈసారి ఏదో ముగ్గురు కలిసారు బయటపడ్డారు, కానీ ఆయన కొంచెం బలపడ్డాడంటే ఈ ముగ్గురు కలిసినా కూడా ఉపయోగం ఉండదు. అందులో బీజేపీ పని రాబోయే రోజుల్లో కష్టం కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోయే కాలంలో ఉంటాయి అనేది క్లియర్ కట్గా తెలుస్తున్న అంశం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.